హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి కర్నూలులో ఉన్న మా చిన్నమ్మ చిన్నాన్న ఇంటికి వెళ్ళాము. అక్కడ మార్నింగ్ ఏది బ్రేక్ఫాస్ట్ చేసాము, ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేసాము, తర్వాత మధ్యాహ్నం ఏ గేమ్ ఆడుకున్నాము, ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తను మా చిన్నమ్మ చూడండి, ఈరోజు ఇడ్లీ మరి చట్నీ సాంబార్ ఈరోజు టిఫిన్ స్పెషల్. చూసారుగా, మా చిన్నమ్మ చేసిన తర్వాత మాకి కూర్చోబెట్టి వడ్డిస్తుంది. చాలా ప్రేమతో తినేసాము. తర్వాత అక్కడ పక్కల కిరాణా షాప్ ఉంది, మా పిల్లలు పోయి ఇది తీసుకొచ్చారు. ఇది చూడంగానే నాకు 30 years బ్యాక్ గుర్తొచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పుడు అవి బిల్లలాగా ఉంటాయి, దానికి దారం కట్టింటారు. ఇలా ఆడినంతసేపు ఆడి తర్వాత ఆ బిల్లని తినేయొచ్చు. అది చూసి మా కుశల ఫుల్ ఎగ్జైట్ అయింది. మా తమ్ముడు కూతురు అమ్ములు మరి కుశల ఆడుకుంటున్నారు. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ఏం చేద్దాము అని మా తమ్ముని భార్య రజిత సేమియా పాయసం చేస్తుంది. మా చిన్నమ్మ మామిడికాయ చిత్రాన్నం కలుపుతుంది. మా తమ్ముడు కూతురు వచ్చి ఏమేం చేశారో నేను చూపిస్తాను అని చూపిస్తుంది. ఇది పాయసం, వైట్ రైస్, లెమన్ రైసు. ఆంధ్ర స్పెషల్ ఏంటంటే గట్టిపప్పు, రసము మరియు పెరుగు, పచ్చడి, మామిడి కారం, ఇంకా పొడి చట్నీలు అంటూ ఉంటాయి కదా, అవన్నీ చేసింది మా చిన్నమ్మ. తను వడ్డించి పెడుతుంది అనమాట మాకంతా. అందులోనే ఆమెకు ఒక ప్రేమ. ఇంకా పిల్లలంతా తినేసాక నేను, మా చిన్నమ్మ, మా తమ్ముడు వచ్చాడు. రాగానే అందరు కలిసి తిన్నాము. తిన్నాక ఏం చేద్దాము, ఓకే పడుకుంటే నిద్ర రాలేదు. ఏం చేద్దామంటే ఒక గేమ్ ఆడదామనేసి బారకట్ట ఆడుతున్నాము. అందరూ ఫుల్ ఫ్యామిలీ బారకట్ట ఆడుతున్నాము, పిల్లలతో సహా. పెద్దోళ్ళు పిల్లలు అందరూ ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఇక్కడ చూడండి, వీళ్ళు ఫోన్లో బిజీగా ఉన్నారు. ఇదంతా చూస్తూ మా చిన్నాయన కూర్చున్నాడు. ఇంకా ఇలాగే గేమ్ మొత్తం ఆడేసాము. తర్వాత ఈవినింగ్ ఎక్కడికన్నా వెళ్దామా అని ప్లాన్ చేసుకుంటున్నాము. కర్నూలు అనగానే గుర్తుకొచ్చేది కొండారెడ్డి బ్రిడ్జ్. అది చూసి అక్కడ ఇక పార్క్ లాగా చేశారాక అక్కడికి పోదాము. దాని తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్దాము, ఈరోజు గురువారం కదా అని ఇంకా అందరు రెడీ అయినాము. పిల్లలు చూడండి, మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా పిల్లలకి కమెంట్లో హాయ్ అని తెలపండి. పిల్లలు ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఎందుకంటే తమల్ని తావు ఫోన్లో చూసుకోవచ్చు కదా అని. ఇంకా బయటికి వెళ్తుంటే మా చిన్నమ్మ యాజ్ ఇట్ ఈజ్గా బురుగులు మరి కారాలు కల్పించింది. అలాగే జ్యూసు, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. మేము ఎప్పుడు కర్నూలుకి వచ్చినా ఇలాగే ఉంటామండి, సరదాగా టిఫిన్ చేస్తూ భోంచేస్తూ. ఇక్కడ డైటింగ్ అనేదే ఉండదు. ఇదే చూడండి కొండారెడ్డి బ్రిడ్జ్ అని చెప్తారు. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ పక్కననే ఇప్పుడు అంతా వాటర్ ఫాల్స్ వచ్చేలాగా కారంజీ లాగా పెట్టారు. తర్వాత గార్డెనింగ్ లాగాను చేశారు కూర్చోడానికి. ఇక్కడ మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఆ వాటర్ కలర్ వాటర్ పడుతున్నాయి చూడండి, రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పర్పుల్, అన్ని కలర్స్ విత్ మ్యూజిక్తో పాటు అలాగే వింటూ కూర్చోవాలి అనిపించింది మాకైతే. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంతే కదండి, ఫస్ట్ ఫొటోస్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇస్తాము, తర్వాత చూస్తాము. మేము కూడా ఇక్కడ అలాగే అయింది. ఫస్ట్ రాగానే అన్ని వీడియోస్ తీస్తున్నాము. ఇక్కడ చూడండి, మా తమ్ముడు రాజు తన పిల్లల్ని పెట్టేసి తను ఫోటో తీస్తున్నాడు. అది చూసి మా మహేష్ కూడా కుశలిని విద్యని కూర్చోబెట్టి తను కూడా ఫోటో తీశాడు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా. నేను కూడా మొత్తం వీవంతా వీడియోస్ తీస్తున్నాను. తర్వాత వీడియో కెమెరా ఆఫ్ చేసి మొత్తం అది ఎలా ఉంది వ్యూస్ అనేది ఒక అర్ధగంట కూర్చొని ఆ మ్యూజిక్ వింటూ ఆ వ్యూ చూస్తూ అలాగే కూర్చొని పోయాము. మేము ఈరోజే పార్కు కూడా వెళ్ళాము. అక్కడ 30,000 సబ్స్క్రైబర్ అయ్యారు కదా, అది సెలబ్రేట్ చేసాము. పార్కులో పిల్లలు ఎలా ఆడారు, మేము కేక్ ఎలా కట్ చేసాము, అక్కడ పోయి ఏమేమి తిన్నాము అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అది 30K సబ్స్క్రైబర్ అని చూస్తే అందులో వస్తుంది. అది సపరేట్గా చేశాను. ఒకటే వీడియో చేస్తే లాంగ్ అవుతుంది కదా అనేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పిల్లలు కూర్చొని ఫోటో తీసుకుంటుంటే అందరు ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటామని
ఫొటోస్ తీసుకున్నాము. ఇది వెనక వ్యూ. ఇక్కడ పైకి వెళ్ళడానికి కూడా ఉంటుంది, కానీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పైకి మొత్తం వెళ్ళేసి వచ్చాము. ఇంకా నైట్ అయింది కదా, ఇంకా మేము సాయిబాబా టెంపుల్ కూడా వెళ్ళేది ఉంది. ఇంకా పైకి ఎక్కితే లేట్ అవుతుందనేసి కింది నుంచే అన్నీ చూసుకొని ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఇది జీవి మాల్ అని కొత్తదైంది. అక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ అన్ని షాప్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ సాయిబాబా టెంపుల్కి వచ్చేసాము. రాగానే పిల్లలు అక్కడ వాటర్ పెట్టారు. వాటర్ చూడంగానే పిల్లలకి ఇంకా అడగాలండి, అందరు వాటర్ తాగుతామని వాటర్ తాగుకుంటూ అక్కడ నించున్నారు. ఇదే టెంపుల్ చూడండి. ఇక్కడ టెంపుల్ స్టార్ ఆకారంలో ఉంది. ఇంకా టెంపుల్ చూస్తూ లోపలికి వచ్చేసాము. సాయిబాబా హారతి అయిపోయింది. ఇంకా దూరం నుంచే దర్శనం చేసుకొని హారతి తీసుకొని అక్కడ కుంకుమ మరియు విభూతి పెట్టుకున్నాము. తర్వాత అక్కడంతా ప్రసాదం పంచుతూ ఉంటారు. ప్రసాదం తిన్నాము. మేము వచ్చేలోపు చాలా లేట్ అయింది, అందుకని మంది తక్కువ ఉన్నారు అని మా తమ్ముడు చెప్పాడు, లేకపోతే చాలా జనాలు ఉంటారంట. ఇక్కడ చూడండి ప్రసాదం అంతా పంచుతున్నారు. ప్రసాదం అంతా తిని ఇక్కడ పక్కనే తుంగభద్ర నది ఉంది కదా, ఈ వీవ్గాన చూసుకున్నాము. అక్కడే చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ అక్కడే కొద్దిసేపు కూర్చున్నాము. ఎందుకంటే జనాలు గాన తక్కువ ఉన్నారు కదా, కొద్దిసేపు టెంపుల్లో కూర్చుంటే మంచిది అనుకొని అక్కడ కూర్చున్నాము. ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాము. పిల్లలు మొత్తం హాయ్ చెప్తున్నారు చూడండి. మీకు కేక్ కటింగ్ వీడియోలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము, అది కూడా మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. ఇక్కడ ప్రౌడ్ కర్నూలు అని రాశారు. అక్కడ దిల్ ఎలా ఉందో పిల్లలు చేయితో దిల్ల పెట్టి చూపిస్తున్నారు మీకు చూడండి. ఇంక ఇక్కడ నుంచి కర్నూలు అనగానే కొండారెడ్డి బ్రిడ్జ్ ఎలా గుర్తుకొస్తుందో ఇక్కడ చెరుకు రసం కూడా నాకు అలాగే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, జస్ట్ 5 రూపీస్ అంతే ఇక్కడ చెరుకు రసము. లీటర్ వచ్చేసి 30 రూపీస్ అంతే. మీరు ఎప్పుడైనా కర్నూలుకి వస్తే కొండారెడ్డి బ్రిడ్జ్ చూడండి. తర్వాత చెరుకు రసం కంపల్సరీ, షుగర్ కేన్ అంటారు కదా, అది తాగాల్సిందే. మా సైడ్ 20 రూపీస్ ఉంది. డబల్ కాదండి, ట్రిబల్, అంతకన్నా ఎక్కువే ఉంది రేటు. కానీ ఇక్కడ 5 రూపీస్కి ఎంత పెద్ద గ్లాస్ ఇస్తున్నారో చూడండి. మేము ఎప్పుడు కర్నూలుకి వెళ్ళినా మా తమ్ముడు ఇక్కడికి వచ్చి చెరుకు రసం, చెరుకు పాలు 2-3 గ్లాసులు కడుపు నిండా తాగేసే ఇంటికి వెళ్ళేది. ఇది లాస్ట్ పాయింట్ మాది. నేను వాళ్ళకి అడిగాను, మీరు ఇంత తక్కువగా ఎలా ఇస్తున్నారు, మా సైడ్ ఇంత కాస్ట్లీ ఉంది కదా అంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ తోటలు దగ్గరలోనే ఉన్నాయి మాకు, ఇలాగ లాట్ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంకా తాగేసి ఇంటికి వచ్చేసాము. చూడండి పిల్లలందరూ మీకు ఈ వీడియోకి లైక్ చేయండి అని చూపిస్తున్నారు. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే చేస్తూ ఉండండి. ఈరోజు మొత్తం ఏమేమి చేసామనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇష్టమైతే లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.